ఇక్కడ చూడు కవిత మాట్లాడుతుంది, వాటా తగ్గితే ఊరుకోం, తెలంగాణ సాధన తరహాలో ఉద్యమం. ఇట్లా రావాలి, మాట్లాడాలి, తెగింపు ఉండాలి. ఏదైనా సాధించాలి అంటే తెగింపు ఉండాలి. తెగింపుతోని ముందరకు వచ్చింది. ఈ తెగింపుతోని ముందరకు వచ్చింది. ఖచ్చితంగా ఈ తెగింపుల బలయ్యేది ఎవరు అంటే బీఆర్ఎస్ బలి అవుతుంది పక్కా. ఆ బీఆర్ఎస్ నుంచే విడిపోయి బయటికి వచ్చింది. ఆ బీఆర్ఎస్ కోసమే ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నది, ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టింది. ఖచ్చితంగా ఈమె తెగింపు వాళ్లకు ముగింపు, ఇది మాత్రం పక్కా. తెలంగాణ సాధన తరహాలో ఉద్యమం, మహిళా బిల్లు డీలిమిటేషన్కి లింక్ ఎందుకు? తెలివి ఉన్నోళ్ళు, ఆలోచన చేసేటోళ్ళు ఇట్లా మాట్లాడతారు. డీలిమిటేషన్కు మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింక్ ఏంది అని అడుగుతారు. ఈ లింకు సమాధానం మనం మాట్లాడతారా వాళ్ళు? ఎవరు? కేటీఆర్, హరీష్ రావు ఏమన్నారు? ఓన్లీ తెలంగాణ ఏమన్నా అంటే ఊరుకోమనేది చిన్నగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సబ్జెక్టు లేని స్టేట్మెంట్ అది. ఏంటంటే ఉత్తగానే వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. చదువురాను ఉత్తరం వస్తే ఉత్తరం చూసి ఏడ్చినట్ట. ఎందుకు ఏడ్చినట్టే? వీడు ఏడుస్తుంటే వీడిని చూసి ఇంకోటి ఏడ్చినట్ట. బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కూడా అందరూ అంతే. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఏడవంగానే అమ్మ హరీష్ ఏడుస్తారు, హరీష్ ఏంటంటే లాస్ట్కు కార్యకర్తలు కూడా ఏడుస్తారు. ఎందుకంటే మా బాస్ ఏడ్చిండి, మేము ఏడ్చినాం. లాస్ట్కి ఆడేందుకు ఏడ్చినంటే ఆయనకి చదువు రాక, ఉత్తరం చూసి అర్థం కాక వాడు ఏడిస్తే వాడిని చూసి వీళ్ళందరూ ఏడ్చిరు అన్నట్టుగా తెలంగాణ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళది వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంటుంది సేమ్. ఇక వాడు ఏడితే వాడు ఏడుస్తాడు, వాడు విత్తితే వీళ్ళు విత్తుతారు. అది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళది. సబ్జెక్ట్ ఏడున్నది? ఏడలేదు. సబ్జెక్ట్ ఏడ తీసుకుంది ఏమే చూడు. డీలిమిటేషన్కు లింక్ ఎందుకు? మహిళా బిల్లుకు డీలిమిటేషన్ లింక్ ఏంది? మహిళల బిల్లు పెట్టుర్రి, దానికి అందరూ మద్దతు ప్రకటిస్తూ అంటారు కదా. మహిళా బిల్లు పెట్టి పాస్ చేయరని చెప్పేసి అడుగుతుంది. ఇది తెలివితోని ప్రశ్నిస్తున్నది క్లియర్గా. ఇట్లా ప్రశ్నించుకుంటూ పోవాలి. ఏ ప్రభుత్వాన్నైనా, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కావచ్చు, ఏ ప్రభుత్వాన్నైనా ఈ లెక్కన ప్రశ్నించుకుంటూ పోవాలి. ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి. సబ్జెక్టు లేకుండా గుడ్డెద్దు చేనులో పడితే ఎటమేస్తుంది? ఆడో బుక్, ఆడో బుక్, ఆడో బుక్, ఆడో బుక్క మేస్తుంది. సేమ్ బీఆర్ఎస్ వాళ్ళది కూడా గట్టిగా ఉంటుంది. సబ్జెక్టు లేదు, పైసలు ఉన్నాయి, ఆ పైసలతోని విపరీతంగా ప్రచారం చేసుకుంటారు. మంచా చెడ్డా ఏది లేదు, దున్గాలే గుడ్డేజులు చేనుల పడితే ఎటమేస్తూ బర్ర దొంగ బర్ర తిన్నట్టు తినాలన్నట్టుగా అట్లా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. అంతేగాని ఎక్కడ కూడా సబ్జెక్టు లేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఈమె ఉన్నది, ఈమె సొంతంగా ఈ మొక్కామె పోరాటం చేసుకుంటూ పోతున్నది. బీఆర్ఎస్ని ఈమెని కంపేర్ చేస్తే ఈమె దాంట్లో 10% కూడా బీఆర్ఎస్ వాళ్ళకి సబ్జెక్టు లేదు. ఎంత నీట్గా కేంద్రానికి జాగృతి అధ్యక్షురాలు కవిత అల్టిమేటం, ఎంత నీట్గా సబ్జెక్టు పరంగా మాట్లాడుకుంటూ పోతుంది. నేర్చుకో కేటీఆర్, హరీష్ రావు, మీరు నేర్చుకోరు ఈమె ఎట్లా మాట్లాడుతున్నది ఏంది. తేజస్వి సూర్య వ్యాఖ్యలపైన ఆగ్రహం, తెలంగాణ పోరాటాన్ని కించపరుస్తావా అంటూ మండిపాటు. స్టెప్ బై స్టెప్ ఒక నీట్గా ఎట్లా విమర్శించాలి, ఎట్లా కౌంటర్ కొట్టాలి అనేది మాట్లాడుతున్నది. నేర్చుకోరు. తెగింపు మొదలుపెట్టింది, మీకు ఖచ్చితంగా ముగింపు వలుపుతుంది. గుర్తు పెట్టుకోరి. తెలంగాణ రాష్ట్రానికి మీకు సంబంధం లేకుండా చేస్తుంది. వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ అండ్ మంత్రులు. ఇండియా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. డీలిమిటేషన్కు ప్రత్యామ్నాయంపై వివరణ. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి అభినందనలు. దాంతోపాటు ఇండియా కూటమికి కూడా కలిసిండు అందరితోని. వేం నరేందర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. దాంతోపాటు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిర్రు. ఓకే, సంతోషం.